హే గాయ్స్, యూట్యూబ్ పెద్ద అప్డేట్ వచ్చిందండి. ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ టైం మనకు అవసరం ఉండే, ముందు అవసరం ఉండే, ఇప్పుడు కూడా అవసరం ఉంది. మానిటైజేషన్ కి అదే అవసరం ఉందన్నమాట. చేంజ్ ఏం చేయలేదు. 2025 జూలై 15 కి మనకు పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. కొంచెం బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు, మంచిగా గుడ్ న్యూస్ అనుకోవచ్చు. కొంత క్రియేటర్స్ కి బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు అండ్ కొంత క్రియేటర్స్ కి గుడ్ న్యూస్ కూడా అనుకోవచ్చు అనమాట. సో కంప్లీట్లీ ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ అప్డేట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 days లేట్ అయింది, కొంచెం వర్క్ ఉండట్లా నేనైతే ఈ వీడియో చేయలేను. సో ఈ రోజు ఈ వీడియో అయితే షూటింగ్ చేస్తున్నా కాబట్టి మీకైతే చెప్పాలి కాబట్టి ఈ వీడియోలో మీకైతే చెప్తున్నాను అనమాట. కొంచెం అండ్ అనయ్య మీరు ఈ అప్డేట్ అయితే వచ్చింది మీరు అండ్ వీడియో ఎందుకు చేయలేదు అనుకోవచ్చు మేబీ. సో కంప్లీట్లీ నేనైతే ఈ రోజు ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో కొంత క్రియేటర్స్ ఆల్రెడీ వీడియో షూట్ చేసి అప్లోడ్ అయితే చేసేసారు అండ్ మీరు చూశారు అనుకుంటా, మేబీ చూశారు. బట్ నేను నా లాంగ్వేజ్ లో చెప్పాలి కదా, మీకైతే అర్థం కావాలి కదా, నేనైతే మీకు చెప్తున్నాను అనమాట. అండ్ నా లాంగ్వేజ్ లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమయ్యేలాగా పక్కా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మన తెలంగాణ భాషలో ఎలా లాంగ్వేజ్ ఉంటుందో అలా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. కంప్లీట్లీ వీడియో చివరి వరకు చూడండి. అండ్ 2025 15 జూలైకి మనకైతే అప్డేట్ అయితే రాబోతుంది కాబట్టి అప్పటి నుండి మీరైతే కొంత క్రియేటర్స్ ఉన్నారు, కొంత ఆడియన్స్ కూడా మనకు ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మనకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటిదంటే ఏఐ కంటెంట్ ఉంటారు. సో కొంచెం డిఫరెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా ఉన్నారు. కొంత క్రియేటర్స్ అలాగే ఫాలో అవుతున్నారు. ఏంటిదంటే అలా ఫాలో అవ్వకండి. జూలై 15 నుండి ఫాలో కాకండి. మీ ఛానల్ మానిటైజేషన్ కాదు, రిజెక్ట్ అయిపోతుంది. ఫాలో కాకండి. ఏదైతే ఒరిజినల్ కంటెంట్ ఉంటుందో అదే ఒరిజినల్ కంటెంట్ కి యూట్యూబ్ మానిటైజేషన్ చేస్తుందని పక్కా మనకైతే 2025 15 జూలైకి వాళ్ళైతే మార్చేస్తా అని చెప్తున్నారు అనమాట. ఈ రోజు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరకు చూడండి, మీకే అర్థమవుతుంది. కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటిది అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి అనమాట. ఈ రోజు పక్కా విన్నర్ అయితే చేస్తాను అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. వాళ్ళది ఫ్రీ ప్రమోషన్ అయితే చేస్తాను అనమాట. ఇక్కడైతే విన్నర్ అయితే చేస్తాను. ఈ రోజు 5 మెంబర్స్ అయితే విన్నర్ చేస్తాను. అప్పటి వరకు ఇంట్రో అయితే మాట్లాడదాం, ఏంటిది అనేది మాట్లాడదాం అనమాట. ఓకే, ఈ 2025 15 జూలైకి పెద్ద అప్డేట్ అయితే రాబోతుంది. అందరు వీడియో చేశారు, మీరు చూసే ఉండొచ్చు మేబీ. ఈ రోజు నేను కంప్లీట్లీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంత అబద్ధం చెప్తున్నారు, కొంత ఫేక్ కూడా చెప్తున్నారు అనమాట. ఈ వీడియోని మీకైతే పూర్తిగా ట్రూ అయితే చెప్తాను. ఎలాంటి వీడియో అప్లోడ్ చేయాలి, ఏఐ ద్వారా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, మన వాయిస్ ఉండాలా లేదా అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంత క్రియేటర్స్ ఫేక్ గా చెప్తున్నారు, కొంత క్రియేటర్స్ మంచిగా చెప్తున్నారు అనమాట. ఎవరిది నమ్మద్దో అనేది మీకైతే కన్ఫ్యూషన్ గా ఉంది కాబట్టి ఈ రోజు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరకు చూడండి, కంప్లీట్ మీకైతే అర్థమవుతుంది. ఇక్కడ స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ రోజు ప్రమోషన్ అయితే చేద్దాం, ఫ్రీ ప్రమోషన్ చేద్దాం. చాలా ఆడియన్స్ అయితే వెయిటింగ్ లో ఉన్నాం అన్న, మీ ఫ్రీ ప్రమోషన్ కోసం చాలా మేమైతే వెయిటింగ్ లో అయితే ఉన్నాము. కంప్లీట్లీ మాకైతే ఫ్రీ ప్రమోషన్ అయితే చేయండి పక్కా అని ఇట్లయితే అంటున్నారు అనమాట. సో కంప్లీట్లీ ఫ్రీ ప్రమోషన్ అయితే చేస్తూ వస్తున్నా, ఆబ్వియస్లీ చేస్తూ వస్తా అండ్ డైలీ అయితే చేస్తున్నాను అనమాట. సో నా వీడియో కోసం అయితే వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవరెవరో నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. పటాపట్ అయితే కామెంట్ అయితే చేసుకోండి. ఎందుకోసం అంటే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. ఎందుకోసం అంటే వీడియో పుష్ అవుతాయి అనమాట. ఒక లైక్ ఇచ్చిన తర్వాత కామెంట్ చేసుకోండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. అంటే ఆల్ బటన్ ఉంటుంది కదా, ఆల్ సెలెక్ట్ చేసిన తర్వాత సో నోటిఫికేషన్ వెంటనే వస్తుంది, వెంటనే చూడొచ్చు అనమాట వీడియో. ఓకే, ఇక్కడ స్క్రీన్ అయితే ఆన్ చేస్తాను పటాపట్ అయితే. అండ్ ఈ రోజు ప్రమోషన్ అయితే చూసేద్దాం అనమాట. ఓకే గాయస్, ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి. సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి రాశి బల్మా అంట, గ్రహ పల్మా అంట. అండ్ డిఫరెంట్ గా ఉంది ఛానల్ నేమ్ అయితే, అంత పెద్దగా ఉంది. వీళ్ళ కామెంట్ వచ్చేసి ఇతరుల వీడియోలను ఛానళ్లను కూడా ప్రమోట్ చేస్తున్న మీరు అభినందనీయులు, కంగ్రాచులేషన్ అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా కామెంట్ చేసినందుకు. అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. అండ్ సెకండ్ వన్ విన్నర్ వచ్చి గాయస్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ తెలుగు టెక్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి అన్న. నేను ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ అయితే చేశాను, అయితే కామెంట్ అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ వీడియో చూసినందుకు అండ్ ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు అండ్ ఫస్ట్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. అండ్ థర్డ్ వన్ విన్నర్ వచ్చి గాయస్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ జలగాం చంద్రయ్య అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి సూపర్ తమ్ముడు. నాకు 14 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడానికి అర్థం కావడం లేదు, దయచేసి చెప్పగలరు. వీడియోని చూస్తున్నాను, చాలా బాగా చెప్తున్నారు, నాకు కూడా సలహా ఇవ్వగలరని కోరుతున్నాను బ్రో. ఓకే థ్యాంక్ యూ. నా పేరు జలగాం చంద్రయ్య, కేసీఆర్ విఎస్ యూట్యూబ్ ఛానల్. దయచేసి నాకు సలహా చెప్పగలరు. నా ఏజ్ 56. ఓకే తమ్ముడు అని థ్యాంక్ యూ అయితే కామెంట్ చేశారు. 56 ఏజ్ అంట సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అంత పెద్దవాళ్ళు నాకైతే కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరైతే నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు అనమాట. అండ్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చి గాయస్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ హాయ్ అన్న, నేను అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నుండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అనే అయితే కామెంట్ అయితే చేశారు. అల్లూరి సీతారాము జిల్లా అంటే జిల్లా అయితే
అండ్ అక్కడ నుండి కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను. మీకైతే సబ్స్క్రైబర్స్ అండ్ మీకు అండ్ వ్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి గైస్ ఇక్కడ చూసుకుంటే సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి పార్వతి సోలాపురం అంట. అన్న మీరు చెప్పేవి చాలా బాగా అర్థమవుతున్నాయి, టిప్స్ డౌట్స్ చాలా బాగా క్లియర్ చేస్తున్నారు, ఇలా ఎవరు చెప్పలేదు, నా ఛానల్ కూడా ప్రమోట్ చేయు అని అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ మేడం అనుకుంటా. అండ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే ప్రమోషన్ అయితే చేసిన ఫ్రీలో అయితే అండ్ కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను. సబ్స్క్రైబర్స్ అండ్ మీ ఛానల్ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా మీకైతే ప్రమోషన్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ రోజు గ్రాండ్ విన్నర్ అయినరు 5 మెంబర్స్ అయితే అండ్ ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. సో గ్రాండ్ సక్సెస్ అయినరు అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే కామెంట్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇచ్చిన తర్వాత పుష్ అయితే అవుతాయి అనమాట. అంటే నాకు ఒక హోప్ వస్తుంది అనమాట, మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎలాంటి తీయాలన్నది ఒక లైక్ ఇస్తే పుష్ అవుతుంది, నాకు ఎలాంటి వీడియో తీయాలన్నది నాకు ఒక హోష్ వస్తారనమాట. అలా మీరు లైక్ అయితే తెచ్చుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత అండ్ కామెంట్ అయితే చేసుకోండి. ఫ్రీలో విన్నర్ కావాలంటే కామెంట్ అయితే చేసుకోండి అనమాట. సో అట్లా వీలైతే అండ్ 5 మెంబర్స్ అయితే ఫ్రీలైతే విన్నర్ అయిన గ్రాండ్ సక్సెస్ అయిన అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను. వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. రిటర్న్ సబ్స్క్రైబ్ అయితే ఈజీగా చేసుకుంటారు. మీరైతే వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరైతే హెల్ప్ అయితే చేసుకోవాలి అనమాట. కంప్లీట్లీ ఇలా అయితే ఫాలో అయితే కానమాట అండ్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి త్వరలో. సో అట్లా అనమాట. సో ఇప్పుడు ఏంటంటే గాయస్ ఇక్కడ 5 మెంబర్స్ అయితే విన్నర్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ బ్యాక్ వస్తాను. ఇప్పుడు మీకు సో లైఫ్ ప్రూఫ్ అయితే ఏంటిదంటే సో నేను ఉన్నది చెప్తానండి, పక్కా ఉన్నది చెప్తాను. 2025 15 జూలైకి ఏం అప్డేట్ రాబోతుంది, యూట్యూబ్ లో ఏం అప్డేట్ రాబోతుంది, ఎలాంటి వీడియో అప్లోడ్ చేయాలి, ఎలాంటి వీడియో హైడ్ చేయాలి అండ్ స్కిప్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. నా ఆడియన్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఏఐ ద్వారా వీడియోస్ అయితే చాలా ఆడియన్స్ అయితే అప్లోడ్ చేస్తారు, నాకు తెలిసిన విషయమే. ఎందుకోసం అంటే కొంత ఆడియన్స్ ఛానల్స్ అయితే చెక్ చేస్తాను అనమాట, చెక్ చేసి మీకు చెప్తున్నాను అనమాట. సో కంప్లీట్లీ మీరైతే నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో, నా ఛానల్ కి ఎవరైతే ఫాలో అవుతున్నారో 100% చేంజ్ చేసుకోండి, పక్కా చేంజ్ చేసుకోండి. ఎందుకోసం అంటే కుకింగ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ వీడియోస్ సేమ్ టు సేమ్ అప్లోడ్ చేయకండి. ఎందుకోసం అంటే 15 జూలై 2025 కి చేంజ్ అవుతున్నాయి. డైలీ ఇప్పుడు చూడండి, ఒక కర్రీ చేసుకున్నారు అనుకోండి, ఎగ్జాక్ట్లీ అదే కర్రీ అనేది రేపు వీడియో అదే సేమ్ టు సేమ్ అప్లోడ్ చేసిన అనుకోండి, డిఫ్ట్ బై డిఫ్ట్ అనేది అదే వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి, సేమ్ టు సేమ్. సో స్ట్రైక్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, లేదా మీకు విత్ మానిటేషన్ ఉంటే, ఒకవేళ మానిటేషన్ ఉంటే మానిటేషన్ రిజెక్ట్ అయిపోతుంది. మీరు పక్కా వినండి, ఈ వీడియో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. ఫస్ట్ వన్ ఏమంటున్నారంటే గాయ్స్ ఇక్కడ మాస్ ప్రొడక్ట్ కంటెంట్ ఛానల్ అయితే అంటున్నారు. ఏఐ ద్వారా మనం ఏదైతే వీడియోస్ తీస్తున్నామో ఎగ్జాక్ట్లీ ఏదైనా స్క్రిప్ట్ తీసుకొని ఏఐ వీడియో మనం కన్వర్ట్ చేస్తున్నాం. కన్వర్ట్ చేసిన తర్వాత అది ఏఐ వాయిస్ కూడా తీసుకుంటున్నాం అన్నమాట. ఏఐ వాయిస్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే రెండు మిక్స్ చేసేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాం. కొంత ఆడియన్స్ అలాగే చేస్తున్నారు ఈ మధ్యలో. అండ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం, మన వాయిస్ ఉండలేదు. వాయిస్ ఉండకుండా ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ వాళ్ళు ఏదైతే మానిటేషన్ అయిన వాళ్ళకు రిజెక్ట్ చేస్తున్నారు, మానిటేషన్ కాని వాళ్ళకు సో మొత్తానికి పంపించేస్తున్నారు అనమాట. సో అలాగే ఉంటారనమాట. అట్లా అనేసి మీరు వీడియోస్ తీయండి, ఏఐ వీడియోస్ తీయండి, యూట్యూబే సజెస్ట్ చేస్తుంది ఏంటిది, ఏఐ వీడియో చెయ్యండి. బట్ చెయ్యండి ఏఐ వాయిస్ ఉంచకండి, మీ ఓన్ వాయిస్ ఉంచండి. అలా అయితే చెప్తున్నారన్నమాట వీళ్ళైతే. ఏఐ వీడియోస్ ఉంచిన తర్వాత మీ వాయిస్ ఉంచాలన్నమాట, ఒరిజినల్ వాయిస్ ఉంచాలన్నమాట. ఒరిజినల్ వాయిస్ ఉంచిన తర్వాత మీకు పక్కా మానిటైజ్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు కొంత ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే ఫుటేజ్, ఇప్పుడు మళ్ళీ ఫుటేజ్, ఇప్పుడు ఒక వీడియోలో వైరల్ అయిన ఫుటేజ్ ఉంటుంది కదా, సో ఆ వైరల్ అయిన ఫుటేజ్ ఏం చేస్తారంటే మళ్ళీ ఫుటేజ్ యాడ్ చేస్తారు. అదే 1 minute 2 minutes ఉంటుంది అంటే ఫుటేజ్, ఆ ఫుటేజ్ ని వీడియోస్ ఆడియన్స్ చూస్తారు. ఆ ఫుటేజ్ వల్లనే వీడియో వైరల్ అయిపోతుంది. మన బ్యాక్గ్రౌండ్ లో వీడియో మాట్లాడేది ఏముండదండి ఇక. సో అట్లా అనేసి అప్పుడు మనకు మానిటేషన్ అయితే రిజెక్ట్ అయితే చేస్తున్నారు. అలా మీరు చూసుకోండి, ఏదైతే ఫుటేజ్ మళ్ళీ యాడ్ చేస్తామో, మళ్ళీ రిపీట్ యాడ్ చేస్తాం కదా, అది సో మనకు మానిటేషన్ అయితే రిజెక్ట్ అయితే అవుతాయని చెప్తున్నారు అనమాట. సో అండ్ వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకా మళ్ళీ అండ్ రీల్స్ అండ్ ఏంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ రీల్స్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ మనం లిప్స్ అనేది, ఇప్పుడు పైన వీడియో నడుస్తుందండి, ఎవరిదో వీడియో నడుస్తుంది, మనం కింద లిప్స్ ఇట్లా ప్లే చేస్తాం అనమాట. ప్లే చేస్తే ఏమైతాయంటే అట్లా కూడా మనకు ఇది కదలకుండా మానిటేషన్ అయితే రిజెక్ట్ చేస్తారన్నమాట. అలాంటి వీడియోస్ కూడా కొందరు అప్లోడ్ చేసే వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ లో, అలా కూడా సో మానిటేషన్ అయితే రిజెక్ట్ అయితే అయితే వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సెకండ్ మంది వీళ్ళు ఏమంటున్నారంటే కాదు రిపీటెడ్ కంటెంట్ ఛానల్స్ అయితే అంటున్నారు అనమాట. రిపీటెడ్ ఏదైతే వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేసిండు, ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో అప్లోడ్ చేసిండండి, టుమారో కూడా బిట్ బై బిట్ అయితే వీడియో అప్లోడ్ చేస్తే మనకైతే సో రిపీటెడ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తే మానిటేషన్ అయితే రిజెక్ట్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఒకటే రకంగా టెంప్లెట్స్ అండ్ ఇమేజెస్ కూడా, ఇమేజ్ చూడండి ఈ వీడియోలో ఇక్కడ ఇమేజ్ పెట్టిండ్రు అండ్ నెక్స్ట్ కూడా అండ్ అదే వీడియోలో అండ్ ఇంకొక వీడియో యాడ్ చేస్తే కూడా మానిటేషన్ అయితే రిజెక్ట్ చేస్తాం, లేదా మానిటేషన్ కానీ వాళ్ళకు సో టర్మినేట్లీ చేసేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో అలా కూడా మీకు
కావచ్చు అనమాట. సో ఇదైతే జాగ్రత్త పాటించండి. అండ్ థర్డ్ వన్ ఏమంటున్నారంటే గాయస్ ఇక్కడ రీయూజ్ కంటెంట్ ఛానల్ వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అంటున్నారు అనమాట. సో ఇది రీయూజ్ కంటెంట్ ఛానల్ వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అంటున్నారు కాబట్టి సో ఇక్కడ మీకు ఏంటంటే ఎగ్జాంపుల్ కోసం ఒక వీడియో వైరల్ అయిపోయింది అనుకోండి, ఎవరైనా వీడియో వైరల్ అయిపోయింది లేదా షార్ట్ వీడియో వైరల్ అయిపోయింది అనుకోండి, ఆ షార్ట్ తీసుకొని మన దాంట్లో ఏదో ఒక ఫుటేజ్ జస్ట్ ఒక 7 seconds ఫుటేజ్ ఇస్తామండి. ఆ 7 seconds ఫుటేజ్ ఇచ్చిన మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే కాదని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇదేనండి మెయిన్ ఇంపార్టెంట్ ఇవేనండి, వేరే ఏం లేదు. ఇక్కడ మీకు ట్రూగా చెప్తున్నాను అనమాట. ఇవి వీళ్ళైతే చెప్తున్నారు. మీకు ఇక్కడ ఏదైతే రాసింది ఉన్నదో మీకు ఇక్కడ డిస్ప్లే చేశాను, ఫస్ట్ లో అయితే డిస్ప్లే చేశాను అనిపిస్తుంది. ఏదైతే మనకు న్యూ అప్డేట్ వచ్చిందో అని అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి, అదన్నమాట డిస్ప్లే అయితే చేస్తాను. అండ్ వీళ్ళైతే ఏమంటున్నారు అంటే టీవీ షోస్, ఇప్పుడు టీవీ షోస్ కూడా అండ్ పేపర్, ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతామండి అలా కూడా అంటున్నారు. న్యూస్ పేపర్ చదువుతా ఉంటే సో అట్లా చెప్తే కూడా కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, స్ట్రైక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, టర్మినేట్లీ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. అట్లా కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ మన వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటే అట్లా కూడా టర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు డైలీ బ్లాగ్ తీస్తామండి. ఎలా అండి, ఇప్పుడు చూడండి బ్లాగ్ ఇలా తీస్తాం, మన ఫేస్ కనిపించేది, బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కనిపిస్తుంది, ఇలాగే చూపిస్తామంట, ఇంతే చూపిస్తాం, మన ఫేస్ అయితే చూపించమన్నమాట. ఫేస్ చూపించకుంటే కూడా మన మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇందులో వీళ్ళు ఏమంటున్నారంటే వైరల్ వీడియోస్ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్ కానీ టిక్ టాక్ అయితే బ్యాన్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ వైరల్ అయిన వీడియోస్ ఉంటాయి కదా, ఆ ఫుటేజ్ తీసుకొని మన వీడియోలో యాడ్ చేస్తే కూడా అదే వీడియోకు కొంచెం వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి సో మీకైతే మానిటైజేషన్ అయితే రిజెక్ట్ చేస్తా అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అంటే కాపరేట్ మెటీరియల్స్ ఏదైతే వాడతారో అది కూడా మీకు రిజెక్ట్ అయితే చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. మానిటైజేషన్ అయిన వాళ్ళకు రిజెక్ట్ చేస్తాం, మానిటైజేషన్ కాని వాళ్ళకు టర్మినేట్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అండ్ ఫోర్త్ వన్ వీళ్ళు ఏమంటున్నారు అంటే ఓన్లీ టెక్స్ట్ టు స్పీచ్ ఛానల్స్ అయితే అంటున్నారంట. ఓన్లీ టెక్స్ట్ టు స్పీచ్ ఛానల్స్ అంటే ఇప్పుడు పేపర్ చదువుతామంటే, ఇప్పుడు ఏదైనా ఏది టెక్స్ట్ చదువుతాం లేదా పేపర్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, అది కూడా చదువుతామన్నా, చదువుతూ మనం సో అట్లా వీడియో చేస్తే కూడా మానిటైజేషన్ అయితే కాదని అయితే వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇంకా మళ్ళీ ఇందులో చదివితే ఏం లేదండి, అండ్ మనం వాయిస్ ఓవర్ ఇస్తే ఏం కాదంట. వీళ్ళు ఏమంటున్నారు అంటే ఏఐ వాయిస్ ఇస్తేనే సో అది మానిటైజేషన్ అయితే రిజెక్ట్ చేస్తానని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. మన ఓన్ వాయిస్ ఉంటే ఏమైతే కాదని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే గాయస్ ఇక్కడ నో రియల్ ఉమెన్ ఇన్వెస్ట్మెంట్ ఛానల్స్ అయితే అంటున్నారు అనమాట. నో రియల్ ఉమెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏఐ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు, ఏఐ వీడియోస్ అప్లోడ్ చేస్తారు, మొత్తం ఏఐ అయితే ఉన్నది అనుకోండి. ఫస్ట్ లో అదే చెప్పాను, మొత్తం వీళ్ళు అదే చెప్తున్నారు, మళ్ళీ మాటి చేంజ్ చేస్తలేరు, అదే చెప్తున్నారు. మనకు ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఏఐ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, ఏఐ వాయిసే ఉంచుతున్నాం, ఏఐ ఫుటేజే మనం తీసుకుంటున్నాం, అంటే ఇమేజ్ తీసుకుంటున్నాం, మొత్తం ఏఐదే ఉన్నది అనుకోండి. మీది ఏం లేదు, టెక్స్ట్ కూడా మనది లేదు, ఏం లేదు. అలాంటి వీడియో మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసినాం అనుకోండి, ఎగ్జాక్ట్ అప్లోడ్ చేసినాం అనుకోండి, సో వీళ్ళు ఏమంటున్నారు అంటే మానిటైజేషన్ రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు, లేదా మానిటైజేషన్ కాని వాళ్ళకు టర్మినేట్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో ఆబ్వియస్లీ మీరైతే చేంజ్ చేస్తూ ఉండండి. అండ్ మీ వీడియో ఇన్ కేస్ మీ వీడియో యూట్యూబ్ లో ఉంది అని అనుకుంటే దాన్ని డిలీట్ చేసేసి లేదా ఎడిట్ చేయండి, ఎడిట్ చేసిన తర్వాత రీ అప్లోడ్ అయితే చేయండి, వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో అట్లయితే చేసుకోండి. అండ్ సెవెంత్ మంది చూసుకుంటే గాయస్ ఇక్కడ స్లైడ్ షో విత్ నో రియల్ వాల్యూ అయితే అంటున్నారు. స్లైడ్ షో అంటే ఏంటి, మాటికి ఇదే అంటున్నారు అండి, స్లైడ్ షో ఇట్లయితే అంటున్నారు. ఇమేజ్ కానీ ఇప్పుడు ఏదైనా ఫుటేజ్ కానీ లైక్ ఇదే అంటే మొత్తం ఏఐ ద్వారా ఏదైతే ఇమేజ్ ఉంటాయో మొత్తం ఇదే అంటున్నారు అనమాట. నో వాయిస్ ఓవర్, నో ఎమోషన్, నో కంటెంట్, మొత్తం మనదే కంటెంట్ లేకపోతే వీళ్ళైతే రిజెక్ట్ చేస్తారైతే అంటున్నారు. జాగ్రత్త పడండి, ఇక్కడ ఏం లేదు, మెయిన్ ఏం లేదు, ఏఐ వీడియోస్ తీస్తా ఉంటే మీ వాయిస్ ఓవర్ ఉండాలన్నమాట. వీళ్ళు ఇదే చెప్పేది, ఏం లేదు ఇందులో మ్యాటర్ ఏం లేదు. పెద్ద వీడియోస్ లెంత్ చేస్తున్నారు, నేను కూడా లెంత్ అయిపోయింది అనుకుంటాను మేబీ. సో ఎందుకోసం అంటే కొంచెం వీడియో లెంత్ అయింది నాకు తెలిసి. అయితే ఎట్లా అంటే గాయస్ ఇక్కడ చూసుకుంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే గాయస్ ఇక్కడ అండ్ ఇప్పుడు ఏఐ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ కష్టపడండి, మీ ఓన్ కంటెంట్ ఉంటేనే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. మీ ఓన్ కంటెంట్ లేకుండా ఇప్పుడు ఫేస్ చూపించకుండా కూడా మీరు వీడియో చేస్తే అది కూడా స్ట్రైక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు చూసుకోండి, పర్టికల్ గా మీరు చూసుకోండి. ఎగ్జాక్ట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే అదేనండి, కంప్లీట్లీ 15 July 2025 వీళ్ళైతే చేంజ్ చేస్తున్నారు. పక్కా మీరు ఇందులో ఏమేమి అప్లోడ్ చేయొద్దంటే మీకు చెప్తాను, గ్యారంటీ వినండి. యూట్యూబ్ లో స్టేజ్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు డాన్స్ నడుస్తుంది ప్రోగ్రామ్స్, అలాంటి ప్రోగ్రామ్స్ అప్లోడ్ చేయొద్దు. అండ్ ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతా ఉంటే వాళ్ళు స్ట్రైక్ వేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతా ఉంటారు, వీడియో తీస్తారు, అలా కూడా మీకు స్ట్రైక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు స్ట్రైక్ వేస్తారు, మీకు ఏదైతే ఛానల్ వాళ్ళు ఉంటారో, న్యూస్ ఛానల్ వాళ్ళు ఉంటారో, న్యూస్ వాళ్ళు స్ట్రైక్ వేసే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు క్రికెట్ వీడియోస్ కూడా చాలా అప్లోడ్ చేస్తారు, క్రికెట్ వీడియోస్ కూడా ఇప్పుడు షార్ట్స్ వీడియోస్ ఉంటాయి, క్రికెట్ వీడియోస్ కూడా యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేస్తారు. అండ్ కార్టూన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నారు. అలాంటి వీడియోస్ మానిటైజేషన్ అయితే కావాలి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. పక్కా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఏఐ వీడియోస్ అండ్ బ్యాన్ చేస్తున్నారు అయితే వీళ్ళది చెప్పాను కాబట్టి. అండ్ ఏఐ వీడియోస్ అయితే వీళ్ళు బ్యాన్ చేయరు, మనకి ఏంటంటే మీది ఒరిజినల్ కంటెంట్ ఉండాలి అని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఏఐ వీడియోస్ మీరు తీసుకోవద్దు నేను అంటలేను అని అంటున్నారు. అండ్ మీ మెయిన్ వాయిస్ అయితే ఉండాలి, ఓన్ వాయిస్ అయితే ఉండాలి అనేది వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓన్ వాయిస్ అయితే మీరైతే జనరేట్ చేయండి, వాయిస్ ఓవర్ అయితే ఇవ్వండి, అండ్ ఏఐ వాయిస్ అయితే తీసుకోకండి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అండ్ లాస్ట్ ఫైనలీ నేనేం చెప్తున్నా అంటే గాయస్ ఇక్కడ ఫైనలీ బ్రో మొత్తం ఇలా చెప్పిండ్రు కదా, మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి యూట్యూబ్ లో,
అండ్ ఏఐ మేమైతే ఏఐ వీడియోస్ తీస్తాము అండ్ మేము ఎలాంటి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అనుకుంటే ఇప్పుడు ChatGPT సహాయం తీసుకోండి. ChatGPT సహాయం తీసుకున్న తర్వాత అందులో నుంచి మొత్తం సేమ్ టు సేమ్ అప్లోడ్ చేయకండి. కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వాలి. కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేయండి అనమాట. సో అట్లా అండ్ మీ ఓన్ కంటెంట్ ఉంటే ఇప్పుడు చూడండి నేను ఎలా అప్లోడ్ చేస్తున్నానో అలా అప్లోడ్ చేయండి. 100% మీకైతే మానిటేషన్ అయిపోతుంది. పక్క ఓన్ వాయిస్ ఉండాలి, ఫేస్ మళ్ళీ సేమ్ టు సేమ్ ఉండాలి. అలా అయితేనే మానిటేషన్ అయితే వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో ఇదండి ఈ రోజు ఈ వీడియో అండ్ ఏఐ వీడియోస్ అయితే అప్లోడ్ చేయకండి అని చెప్తున్నాను అనమాట. ఇదేనండి అండ్ అప్డేట్ అయితే ఇదేనండి కంప్లీట్లీ. సో వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చేసినందుకు. అండ్ రేపటి వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ and bye bye.